హరి ఓం శివాయ గురవే నమః. శుభకృత్ నామ సంవత్సరం మేషాది 12 రాశుల వారికి గోచార ఫలితములు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 12 రాశుల్లోనూ 9 గ్రహములు వాటి సంచారముల వలన వివిధ ఫలితాన్ని చెప్పబడుతున్న జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం ఎక్కడ సంచరిస్తూ ఉండగా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే వాటి గురించి ఆ గ్రహ స్థానములన్నీ అక్కర్లేకుండా వాటి ఫలితాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి, మొట్టమొదటి మేషరాశి 12 రాశుల్లో మొదటిది మేషరాశి. ఆ మేషరాశి వారికి సంవత్సరం ఏకాదశ స్థానంలో గురుడు ప్రస్తుతం ఉండడం వలన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, ప్రస్తుతం బాగానే ఉంటుందంతా. ఆ తర్వాత ఏప్రిల్ నెల దాటిన దగ్గర నుంచి చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ దైవానుగ్రహంతో మంత్ర జప ఫలితముల వలన మెరుగుపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయమే ఎటువంటి ఇబ్బంది లేదు మేషరాశి వారికి. ఈ రాశి వారికి ప్రతి నిత్యము కూడా సూర్యోపాసన చేయడం వలన, ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం వలన ఎటువంటి ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మెరుగుపడి ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలరు. వృత్తి ఉద్యోగముల్లో ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి అనువైన సమయం మే ఉత్తరార్ధం నుంచి కూడా మంచి సమయం. వృత్తి చేసేటటువంటి వాళ్ళకి, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా చాలా మంచి సమయం. వాళ్ళు అనుకున్నట్టుగా వృత్తి విషయాల్లో రాణింపు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కూడా ఆగస్టు నుంచి అనువైన సమయం. వివిధ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఆగస్టు ద్వితీయార్థం, ఆగస్టు 15వ తారీఖు దాటిన దగ్గర నుంచి ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఏవైనా పనులుంటే అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మేషరాశి వారికి ఇవ్వడానికి అనువైన సమయం ఈ సంవత్సరం మేషరాశి వారికి. అలాగే మనం తిరిగి రుణం పొందాలన్నా కూడా అనువైన సమయం ఉంది. రుణస్థానం 6వ స్థానం మంచిగా ఉండడం వలన ఈ వ్యవహారం ఉంది. మనం ఇవ్వడంలో, మనం పొందడంలో కూడా అనువైన సమయం ఇది మేషరాశి వారికి. ఇక విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే సమయం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి మార్కులు, సరస్వతి కటాక్షం వలన, గురు ప్రభావం వలన కూడా మేషరాశికి విద్యా విషయంలో ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంది. ఉన్నతమైన చదువులు కూడా చదివే అవకాశం ఉంది. ఇక వివాహం కానిటువంటి వాళ్ళకు కూడా గ్రహ సంచారం వలన ఈ సమయం మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం నుంచి, ఇంచుమించు ఉగాది సమయం నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి మంచి సమయం. దీర్ఘకాలమైనటువంటి పనులన్నీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక ఆర్థిక పరంగా అక్టోబర్ నెల నుంచి చిన్నటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడైనా సమయం ధనాన్ని మనం ఇచ్చినట్టుంటే అది బ్లాక్ అయ్యే అవకాశం కానీ, లేదంటే వాళ్ళు వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది అక్టోబర్ నెల నుంచి. అంచేత ఆ విషయంలో కొంచెం ఆ సమయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మేషరాశి వారు. ఇక ఈ సంవత్సరం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ వ్యయస్థాన సంచారం వలన, వ్యయస్థానంలో గ్రహ సంచారం వలన మేషరాశి వారికి కొంచెం ఖర్చు అధికంగా ఉంది. ఈ సంవత్సరం వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14. శుభకృతనామ సంవత్సరంలో రాజపూజ్యం మేషరాశి వారికి 3, అవమానం 5. ఈ విధంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఫలితాలు ఉన్నాయి.